అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ అక్క. ఆవకాయ పంపించావు. బాగుంది. చాలా బాగా చేసింది సుమక్క ఆవకాయ. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ చెప్పు. పేరు పేరున పచ్చళ్ళ నా వ్యాపారం నమస్కారం అండి. పెట్టుకుంటాను నేను ఇప్పుడు. సరే. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారం అండి. చెప్పు వాళ్ళ పేర్లేంటో. సినిమా గురించి మాట్లాడడానికి చాలా మంది ఉన్నారు. పాపం ప్రతాప్ అని టైటిల్ చెప్తున్నారు కానీ గత కొద్ది రోజులుగా నన్ను చూసి నాకే పాపం అనిపించేలా కొన్ని సంఘటనలు జరిగినాయి. బేసిక్గా ఇక్కడికి వచ్చే పరిస్థితుల్లో నేను ఈరోజు లేకపోయినా మీడియా మిత్రులతో మాట్లాడదామని వచ్చానండి ఈరోజు. ఒక సినిమాని మా నుంచి సినిమా వాళ్ళ దగ్గర నుంచి ప్రజల్లోకి తీసుకెళ్ళే వాళ్ళలో ముందు మీరే ఉంటారు. సినిమా ఓపెనింగ్ ఫంక్షన్ నుంచి రిలీజ్ వరకు మీ సాయం మాకు ఎంతో అవసరం. అందుకే స్టేజ్ ఎక్కిన ప్రతిసారి మీడియా మిత్రులకు నమస్కారం అంటాం. కానీ ఫస్ట్ దెబ్బేసేది ఫ్రెండే. థ్యాంక్ యూ సో మచ్ సార్. పాపం ప్రతాప్ టీజర్ ఈవెంట్లో మాట్లాడిన దానికి నా మీద మీరు పెట్టే టైటిల్కి ఏమైనా సంబంధం ఉందా అన్న? ఏంటో అన్నా నా గురించి రాయండి. ఏడ్చేవాడు ఎవడో లేడు. మా అమ్మకి ఆవిడ పెద్ద బాధపడదు. ఎందుకంటే ఎవరైనా ఆవిడకి యూట్యూబ్ లింక్ పంపిస్తే ఓపెన్ చేయడం రాస్తారు ఆవిడకి. ఎవరో పొరపాటు నేను చూపిస్తే వాళ్ళు మొండ పడిపోయినా జమ్మ పడిపోయినా నా కొడుకు గురించి అలాగే అంటారు. బాధపడదు తప్ప ఏడ్చేవాళ్ళు ఎవరు లేరన్నా. ఎవరైనా అంత ఫ్రెండ్షిప్ చేయడానికి వచ్చినా కూడా అని గసిరి పంపించేస్తాను నేను. అంత ఉత్తముడిని, అంత ఉత్తమ స్వభావం ఉన్నవాడిని నేను. కాబట్టి నా గురించి రాయండి. నా గురించి ఏవైనా మీరు రాసుకోవచ్చు. వీడు మగాడు కాదు, మృగాడు. ఈ సినిమాకి వీడు కీలకం కాదు, కీటకం. వీడు ఒక ప్రాస్టిట్యూట్, వీడు ఒక ఆల్ఖైదా, వీడు ఒక స్లీపర్ సెల్. పాకిస్తాన్ షేక్ ఉలల్లా ఖాన్తో వీడికి సత్సంబంధాలు ఉన్నాయి. రాయండి అన్న. సింపతి కోసం చెప్పట్లేదన్న మీడియా మిత్రులారా. నా గురించి మీరు ఏవైనా రాయండి, ఏవైనా. రీసెంట్గా ఒక సంఘటన జరిగింది, మీ అందరికీ తెలిసిందే. ఎప్పుడు ఇది నేను ఎక్కడ మాట్లాడలేదు కానీ తప్పలేదన్న. ఈ 3 రోజులు పడే హింస వల్ల మాట్లాడాల్సి వస్తుంది. అందుకు మాత్రం వచ్చాను అన్న ఇక్కడికి. ఓ ఇన్సిడెంట్ జరిగింది. మీరు వెళ్ళి మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఫస్ట్ నా వెబ్ సిరీస్ల కన్నా అదే వస్తుంది. అది మర్చిపోయి ఆ మచ్చని మర్చిపోయి సార్, అరే గెలుద్దాం మళ్ళీ, ఓ మచ్చపడింది దాన్ని తుడిపేసుకుందాం, మళ్ళీ పని చేసుకుందాం అన్న. బొంగు మర్చిపోతావు ఎన్నో, మేము గుర్తు చేస్తాం అని గుర్తు చేస్తున్నారన్న మీరు. నా పేరెంట్స్ పేర్లు మార్చేశారు. థ్యాంక్ యూ ఇంకో ఫ్యామిలీ నాకు ఇచ్చినందుకు, ఇంకో పేరెంట్స్ నాకు ఇచ్చినందుకు. నా గురించి మీరు ఏవైనా రాసుకోండి. నా సింపతి కోసం, అది గెయిన్ చేయడం కోసం ఖచ్చితంగా నేను చెప్పట్లేదు. నా గురించి రాయండి. ప్రాస్టిట్యూట్ అని రాయండి, నేను డబ్బులకి వెళ్తానని రాయండి అన్న. ఎనీథింగ్ రాయండి, నాకేం పర్లేదు. కానీ వేరే వాళ్ళ పేర్లు మాత్రం, వేరే ఆడపిల్లల పేర్లు మాత్రం దయచేసి ఇన్వాల్వ్ చేయకండి అన్న. నా గురించి మీరు రాయండి. ఆ రోజు బియ్యం డబ్బులు వస్తాయంటే ఇంకా రాయండి. ఎనీథింగ్ ఏమైనా రాసుకోవచ్చు, మీరు ఏమైనా రాసుకోవచ్చు. మీకు నాకు తెలుసు అన్న, మీ అందరూ ఇందులో జర్నలిజం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ, ఎందుకంటే మీ దగ్గర నుంచి నేను వచ్చా. అలా కెమెరా పట్టుకొని ఇలా వీడియోలు కవర్ చేసుకుంటూ, షార్ట్ ఫిల్మ్లు చేసుకుంటూ, సినిమాలో రాస్తే నాకు క్యారెక్టర్ ఇవ్వకపోతే నేను సీరియల్లోకి వెళ్ళి రాసుకున్నాను అన్న. కంటెంట్ మొత్తం రాసిన తర్వాత ఒక బిర్యానీ 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు సార్. 11 వర్షాలు రాసేవాడిని నేను. చేతులు ఖాళీ ఉండేవి సార్ అప్పట్లో, రాసుకుంటూ ఉండేవాడిని. ప్రొడక్షన్ హౌసుల్లో మెట్లు ఉంటాయి కదా డార్లింగ్, చెప్పులు పెట్టి తీసి లోపలికి వెళ్తారు కదా. చిన్న బిగ్ షాట్, దాన్ని ఏమంటారు, ఏమంటారు, ఇంకా ఉంటాడు చెడ్డీలు, బాక్సర్, అది వేసుకొని అట్టపట్టుకుని ఇలా కూర్చొని రాసుకుంటే ప్రొడ్యూసర్లు అనేవాళ్ళు సార్, ఆడికి చెప్పండి రా, గెస్ట్లు వస్తారు, ఆడు మెట్ల దగ్గర కూర్చొని రాసేస్తున్నాడు, ఆడికి చెప్పండి రా అని. సో ఎవరు వస్తున్నారో ఎవరు రావట్లేదో అదేం ఫరక్ పడకుండా రాసుకునేవాడిని. ఎందుకంటే చేతులు చాలా ఖాళీగా ఉండేవి, అందుకే అట్లా రాసుకునేవాడిని. నటిస్తూ తీసిన వ్యక్తి నరేష్, ఆ తర్వాత తిరువీరు. కోర్స్ నా గురించి మీకు ఎందుకు లేను, ఎవడ యాడ్ ఎందుకు పెద్ద పనే లేదు. సో అలా అంత కష్టపడి తీసిన సినిమా ఇది. ఈ సినిమా గురించి నేను ఇంతకుమించి ఏం చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ గారు. నేను క్లైమాక్స్ 4 రోజులు డేట్లు ఇవ్వకపోయినా మీరు ఆగి నా కోసం, మీరు నా క్లైమాక్స్లో కొన్ని నేనే సీన్స్ యాడ్ చేసుకునే అవకాశం మీరు నరేష్ గారు కల్పించారు. ప్రతి ఈవెంట్కి నువ్వు ఎలా అయినా రావాలి అని చెప్పి ఈటీవీ వాళ్ళు కొంచెం రిక్వెస్ట్ చేసి ఫోర్స్ చేసి పిలిచినందుకు థ్యాంక్ యూ నితిన్ అండ్ సాయి.
థ్యాంక్ యూ బుజ్జమ్మ, థ్యాంక్ యూ విష్ణు అన్న, ఏ, నా మిత్రమండలికి కూడా మీరు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ మ్యామ్, మీ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సార్, మీ రేటింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ రాజీవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్న మళ్ళీ చెప్తున్నా, సింపతి కోసం చెప్పలేదన్న, కొంచెం బాధ ఉండి చెప్పిన, ఏమైనా తప్పు మాట్లాడుంటే ఆ, క్షమించండి. మీకు అర్థమైతే నేను అదృష్టవంతుని, అర్థం కాకపోతే నా కర్మ. దానికి కూడా భయపడినన్నా, అది ఎంతకన్నా పీకేదేమీ లేదు నన్ను. ప్లీజ్ అన్న, ఏవైనా తమ్ముళ్ళు చేయండి కానీ వేరే వాళ్ళ పేర్లు మాత్రం ఇన్వాల్వ్ చేయకండి అన్న, దయచేసి. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇది చెప్పడానికి వచ్చాను, ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. సారీ సార్, సారీ. ప్రతాప్, ఇప్పటి నుంచి నువ్వు కాదు, పాపం ప్రసాద్. నేను ఇచ్చే ఆల్రెడీ మగాడు కాదు మృగాడు అని మంచి టైటిల్ ఇచ్చాడు, భలే ఉంటుంది అది. అయ్యో బాబోయ్, షేర్లు పడతాయి అది. ఉమ్. అంత మంచిదే జరుగుతుందిలే ప్రసాద్ నీకు, ఓకేనా? అంతే అంట. అంతే. దీనికి మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి అన్న, షేర్లు పడతాయి. అర్థమైందిగా, అది మ్యాటర్. థ్యాంక్ యూ Thanks, okay. థ్యాంక్ యూ.